అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పడవూడి పడిన పీఏబీఆర్ నార్త్ కెనాల్ను శుభ్రం చేస్తున్నారు అధికారులు. నీటిపారుదల సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెనాలు తుంగభద్ర డ్యాం నుంచి ప్రారంభమై కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేసీ ఆస్మిత్ రెడ్డి తన సొంత నిధులతో కెనాల్ను సిద్ధం చేస్తున్నారు. దీంతో తమ పొలాలకు సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని పీఏబీఆర్ ఏదైతే నార్త్ కెనాల్ ఉందో చాలా సంవత్సరాలుగా అసలు ఒక పాడుపడిపోయేసి ఉన్నింది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన సొంత ఖర్చులతో రైతులకి హర్షం వ్యక్తం చేసేలాగా దీనంతా క్లీన్ చేయడం జరిగింది. దీంతో రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం రైతులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నాకు చెప్పండి, ఈ కెనాల్ ఇప్పుడు అంత క్లీన్ అయింది, ఏర్పాటు అవుతోంది, దీనివల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటి రైతులకి? ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతాయి. ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉంటారు. మాకు ఇక్కడ పత్తి ఎక్కువ సాగు ఉంటుంది. 5,000 ఎకరాల దాకా పత్తి ఉంటుంది. పత్తి పంట, మిరప ఉంటుంది. ఇవన్నీ పంటలు ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. గతంలో 5 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు మీరు డిమాండ్ చేసి ఉంటారు కూడా, మరి ఎందుకు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు? ఆ ప్రభుత్వం నీళ్ళంతా వాళ్ళు ఇసుక తోలిన అక్రమ ఇసుక కప్పిపుచ్చడానికి నీళ్ళన్నీ ఇడ్చుకున్నారు. కానీ రైతులకైతే ఎవరికి రాలేదు. అంతా ట్యాంకర్లు పెట్టి తోలుకున్నారు లాస్ట్ ఇయర్ అంతా 2003లో. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ వాటర్ అంతా వచ్చేసి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని గ్రామాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈ పిన్పెన్నర్ నీళ్లు ఈ కాలువకు రావడం వలన కొన్ని గ్రామాలకు కాదు, చాలా గ్రామాలకు, దాదాపు ఇక్కడ నుంచి 40 గ్రామాలకు పైన 40 గ్రామాలు, దాదాపు 2-3 మండలాలు ఈ నీళ్లు కవర్ అవుతాయి. ఈ నీళ్లు రావడం వల్ల, ఎందుకంటే ఈ కాలువ తీయడం వల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే, గతంలో ఎప్పటి నుంచో అంటే ఈ కాలువ మాకైతే యాడికి కాలువ స్టార్టింగ్ అయిన నుంచి 18లో నీళ్ళు తీసుకున్నాం. అప్పటి నుంచి కాలువలో నుంచి ఇప్పటి వరకు ఆ 2 సంవత్సరాలు 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఒక పార కూడా, అంటే ఒక గంప కూడా మట్టి ఎత్తేసిన పాపాన పోలేదు. లాస్ట్ సంవత్సరం మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు తీసుకుపోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసాం. ఎంత ప్రయత్నం చేసినా మేము నీళ్ళు రాక మట్టి పూర్తిగా సిల్టిండకపోవడంతో ఈ సంవత్సరం ముందుగానే మా ఎమ్మెల్యే గారికి దాన్ని తెలియజేయడంతో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలించి ఈ ఈ మట్టి తీస్తేనే మనకు నీళ్లు పారుతాయి, యాడికి మండలానికి పూర్తిగా యాడికి మండలం కానీ పెద్దవడుగులో మండలంలో కొన్ని గ్రామాలు కానీ ఈ నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో ఆయన ముందుగా తన సొంత ఖర్చులు పెట్టి ఈరోజు చేయడంతో మాకు రాబోయే రోజుల్లో ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా మా యాడికి మండలానికి కానీ అలాగే పెద్దవడుగు మండలంలో కొంత భాగానికి నీళ్ళు వచ్చి భూగర్భ జలాలు పెరిగి మాకు, ఎందుకంటే చాలామంది మీకేమో ఆయకట్టు ఉంది అంటారు. ఆయకట్టు కంటే మాకు సాగు నీటి కంటే తాగునీళ్ళు అలాగే గ్రౌండ్ వాటర్ పెరిగి, ఎందుకంటే ఎక్కువగా హార్టికల్చర్ హబ్ మాది ఉంది యాడికి మండలంలో ఎక్కువ. ఆ హార్టికల్చర్ హబ్బుకు అంతటి కూడా, ఎందుకంటే మాకు చందనగామంలో ఒకే చోట దాదాపు 60 బోర్లు ఉన్నాయి. ఈరోజు ఆ బోర్లు ఎండిపోయి 400 అడుగుల్లో ఉన్న బోర్లో ఈరోజు 800 అడుగుల వరకు నీళ్లు భూగర్భ నీళ్ళు అడుగుంటాయి. ఈ నీళ్లు కాలువ నీళ్ళు పారితే మాకు వెంటనే భూగర్భ జలాలు పెరిగి మాకు ఇబ్బంది లేకుండా, మా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ పనిని చేసిన ఎమ్మెల్యే గారికి, జేసీ అస్మిత్ రెడ్డి గారికి, అలాగే దానికి సహకరించినటువంటి పెద్ద ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఈ పనులు చేయడానికి మిగతా వాళ్ళు సహకరించిన అందరికీ కూడా మేము రైతుల తరఫున, యాడికి మండల రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, గతంలో రాయలసీమ ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. పన్న నీటిని కూడా మనం ఉపయోగంలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు చూసామంటే ఇది క్లీన్ అవుతోంది, ఏర్పాటు అవుతోంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి జరుగుతుంది. ఓకే, ఇది ఈ రైతులంతా కూడా మొత్తం ముక్కముడిగా హర్షం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మనతో రైతులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి ఇది ఏర్పాటు అయిన తర్వాత ఏ పంటలు ఇంకా వేసే అవకాశాలు ఉంటాయి, ఏంటి పరిస్థితి చెప్పండి. సార్ నమస్కారం సార్. ఈ మిడ్పెన్నార్ నుంచి పీఏబీఆర్ డ్యామ్ నుంచి ఈ మిడ్తూరు కాలువ అని మెయిన్ కాలువ సార్ ఇది. ఈ కాలువ ద్వారా ఒడుగూరు మండలము, యాడికి మండలము, అదేవిధంగా సాగునీరుకు కానీ గ్రౌండ్ భూగర్భ జలాలు పెరిగేకి కానీ మంచి ఆస్కారం ఉండిందని పూర్వం మా పెద్దలు చెప్పేటోళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు అర్థమైంది కరువు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అని. దాన్ని లెక్కాచారం తీసుకుంటే గత 5 ఏళ్లలో ఈ కాలువలు పూడుకుపోయి దీన్ని తీసిన పాపాన ఎవరు లేరు. కాకపోతే రైతులు కూడా స్వచ్ఛందంగా తీసుకున్నామంటే కూడా డబ్బు లేని పరిస్థితి, ఎందుకంటే కరువుతో విలువలాడిపోయినాము. తర్వాత గ్రౌండ్ వాటర్ బోర్లకు కూడా నీళ్ళు అందక చాలా ఇబ్బంది పడినాము. కాకపోతే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారు గ్రామంలో వచ్చి విజిట్ పెట్టినాడు.
పెట్టినప్పుడు మేము తెలియపరిచినాం సార్, ఈ పరిస్థితి, ఈ కాలువలకు నీళ్ళు రాలేదు, పూడికి పోయి పేరిపోయింది అని చెప్తే ఆయన చొరవ తీసుకొని ఈ పూటికను తీపిచ్చి ఆయన సొంత నిధులతో విద్యావంతుడు కాబట్టి తెలుసుకొని మా యొక్క కష్టాలను తీర్చినాడు సార్. అది మా విషయం. ఓకే. ఏదైతే గతంలో ఇక్కడ పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయేసి పూర్తిగా కంప చెట్లతో దాదాపుగా 3 అడుగుల మేర మట్టి పూడుకుపోయేసి నిరుపయోగంగా ఉన్న ఈ కెనాల్ని ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏదైతే కోరిక మేరకు దాదాపుగా పెద్దవడుగురు మండలం ఏదైతే ఉందో ఆ రైతుల కోరిక మేరకు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో దీన్ని చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది కనుక మొదలైపోతే చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాగునీరుకి తాగునీరుకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేయడం